శ్రీమాత్రే నమః. శంకరాచార్యుల వారు రచించినటువంటి సౌందర్య లహరిలో ఈరోజు 3వ శ్లోకాన్ని మనం వివరించుకుందాము. ఈ 3వ శ్లోకం చాలా ప్రధానమైనటువంటిది, అనేక ఫలాలను ఇస్తుంది ప్రతిరోజు మనం భక్తి శ్రద్ధలతో గనక పఠించినట్లయితే. ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకుందాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. ఈ శ్లోకంలో ఏమని ప్రార్థిస్తూ ఉన్నారంటే, అమ్మా జగజ్జనని ఏమాత్రము భగవతత్వాన్ని తెలుసుకోలేక భగవంతుని స్వరూపమేంటో, పరమాత్మ స్వరూపమేమిటో తెలుసుకోలేనటువంటి వాళ్ళని అజ్ఞానులుగా పేర్కొంటూ ఉంటుంది అధ్యాత్మ విద్య. అటువంటి అజ్ఞానుల పట్ల నీవు ఎటువంటి దానివి అంటే సూర్యోదయం లాంటి దానివి. మందబుద్ధి కలిగినటువంటి జడుల మీద నీ పాద ధూళి ఏ విధంగా ప్రసరిస్తుంది అంటే, జ్ఞానము అనేటువంటి తేనెను మకరందాన్ని జాలువార్చేటువంటి ప్రవాహం లాంటిది తల్లి నీ దయ. అంటే నీ పాద ధూళికి అంతటి మహిమ ఉన్నది. దరిద్రుల పట్ల చింతామణి వంటిది. చింతామణి అంటే అన్ని చింతలను తీర్చేటువంటి మణి. ఇంకా ఈ సంసార సాగరంలో పడి మునిగిపోతూ ఉండేటువంటి వాళ్ళకి, అంటే మనమందరము కూడా ఆ కోవలోకి చెందినటువంటి వాళ్ళమే. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించేందుకు అగాధమైనటువంటి జలరాశిలో కూరుకుపోయి ఉండేటువంటి భూమిని శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహమూర్తిగా ఆవిర్భవించి తన కోర మీద ఆ భూమిని ఏ విధంగా ఉద్ధరించాడో ఆ విధంగా నీవు మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి తల్లివి అని శంకరులు ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అర్థం ఏమిటి అంటే, అవిద్య అంటే కేవలం చదువు లేకపోవటం అనేటువంటిది అవిద్య కాదు. అధ్యాత్మ విద్యానాం అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తాడు. ఇటువంటి అర్థంతోనే అజ్ఞానము అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా భగవత్ స్వరూపం ఏమిటో తెలుసుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా తల్లి నీవు సూర్యోదయం లాంటి దానివి. ఎంత దట్టంగా అలుముకున్నటువంటి చీకటైనా సరే సూర్యోదయం కాగానే ఆ చీకట్లనే ఒక్కసారిగా తొలగిపోయినట్లుగా అమ్మా నీ కరుణ గనక ప్రసరించినట్లయితే మాలో ఉండేటువంటి అజ్ఞానము అనేటువంటి అంధకారం అంతా కూడా రూపుమాసిపోతుంది కదా. ఇంకా జడులు అని చెప్పి మళ్ళీ ప్రయోగించారు శంకరుడు. జడులు అంటే ఇక్కడ జడత్వం అంటే ఏంటి? స్తబ్దత, మందబుద్ధులు అని అర్థం. ఏమాత్రము కూడా చురుకుతనం లేకుండా, ఒక కార్యోన్ముఖత్వం అనేటువంటిది లేకుండా అటువంటి వాళ్ళకి నీవు ఎట్లాంటి దానివి అంటే వాళ్ళని చైతన్యవంతులుగా మారుస్తావు. నీ కరుణ అనేటువంటి పుష్పగుచ్ఛము, దాని నుంచి కూడా నిరంతరము చైతన్యము అనేటువంటి ఒక తేనె ప్రవాహం అనేటువంటిది జాలువారుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళని ఉద్ధరించేటువంటి దానివి తల్లి నీవు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా దరిద్రులు 3వ రకం. దరిద్రులు అంటే కేవలం డబ్బు లేకపోవటమే దరిద్రం కాదు కదా. ఎన్నో దరిద్రాలు జీవితంలో మనకు చుట్టుకొని ఉంటాయి. ఆరోగ్యం లేకపోవటం, సంతానం లేకపోవటం, సంతానం ఉన్న వాళ్ళు సరిగ్గా నడవకుండా ఉండటం, సరే ధనం లేకుండా ఉండటం, అన్నిటినీ మించినటువంటి దరిద్రం ఏంటంటే ఒక మంచి సద్భావన చేయలేకపోవటం. ఇది భావదారిద్ర్యం. ఇటువంటి దరిద్రాలన్నింటికీ కూడా అమ్మా నీవు చింతామణి గుణనిక అని అన్నారు. అంటే చింతామణుల యొక్క సమూహము లాంటి దానివి అని. తల్లి దగ్గర చింతామణులు ఎన్ని ఉన్నాయి? ఎన్నో ఉన్నాయి. అసలు ఆమె ఉండేదే చింతామణి గృహంలో. ఒక్క చింతామణితోనే ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులందరి చింతలు తీర్చేటువంటి తల్లి. అటువంటి దానివి నా దరిద్రాన్ని ఎందుకు నువ్వు పోగొట్టలేవు? పోగొడతావు కదా. నీ అనుగ్రహం గనక లభించినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ధన్య జీవులు అవుతారు కదా అని అంటూ ఉన్నారు. చివరిలో ఏమన్నారంటే ఇంకొకటి, జన్మజలధౌ నిమగ్నానాం. జన్మ జలధి, జన్మ అంటేనే ఇక్కడ జన్మ జలధి అంటే సంసారము అని.
ఈ సంసారం అనేటువంటిది ఒక పెద్ద జలధి లాంటిది, అంతెక్కడో తెలియదు. దీనిలో మునిగిపోతూ ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా నీవు ఎట్లాంటి దానివి అమ్మ అంటే ఆదివరాహమూర్తిగా ఆవిర్భవించినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కోర వంటి దానివి తల్లి. అంత గొప్పగా నీవు మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరిస్తావు కదా అని శంకరులు ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఈ 4 రకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా నీవు ఉద్ధరించడానికి చాలా సిద్ధంగా ఉన్నావు. ఇక లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ శ్లోకానికి ఏ విధంగా మనం సమన్వయం చేసుకోవచ్చు అంటే తిమిరమిహిర ద్వీప నగరి అనేటువంటి చోట ఉద్యద్భాను సహస్రాభ అనేటువంటి నామాన్ని సమన్వయం చేసుకోవచ్చు. మకరంద శృతి ఝరి అనేటువంటి సమాసానికి లలితా సహస్రంలోని సుధాశృతి అనేటువంటి నామాన్ని, చింతామణి గుణనిక అనేటువంటి పదానికి చింతామణి గృహాంతస్థ అని లలితా సహస్రనామంలో వస్తుంది మనకి. ఆ నామాలని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు. అలాగే జన్మజలధౌ నిమగ్నానం అనేటువంటి ఈ పదాలకు లలితా సహస్రంలో ఉండేటువంటి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనేటువంటి నామాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. అంటే లలితా సహస్రనామానికి ఈ సౌందర్యలహరి శ్లోకాలు ఎంత వ్యాఖ్యానపూర్వకంగా ఉంటాయో, శంకరులు ఎంత మహిమాన్వితంగా ఆ తల్లి తత్వాన్ని, జగన్మాత తత్వాన్ని తెలియజేయటానికి ఈ శ్లోకాలను ఇక్కడ రచించారో. జగన్మాత అనుగ్రహంతో వచ్చినటువంటివి కదా ఈ శ్లోకాలన్నీ కూడా, అందుకని ఆ తత్వాన్ని ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు మనకి శంకరులు. ఇంకా ఈ దివ్యమైనటువంటి ఈ శ్లోకం ఫలసిద్ధి చాలా గొప్పగా ఉంటుందండి. 4 రకాలుగా చెప్పారు ఫలసిద్ధి. నిరంతరము గనక మనం ఈ శ్లోకాన్ని మనం పఠనం చేసుకుంటూ ఉన్నట్లయితే ముందు ఆ సాధకుడిలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోతుంది, జడత్వం, ఆ స్తబ్దత అనేటువంటి గుణం కూడా పోయి వాడు చైతన్యవంతుడిగా తయారవుతాడు. దారిద్ర్య బాధలు, సమస్తమైనటువంటి దారిద్ర్య బాధలు కూడా తొలగిపోయి ముందు భగవతత్వం తెలుసుకోవడమే పెద్ద ధనం అండి అది. అటువంటి ధనాన్ని కూడా వాడు పొందగలుగుతాడు. ఇక క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఈ సంసార జలధి నుంచి జన్మజలధౌ నిమగ్నానం అని చెప్పి నేను అన్నారు కదా, ఈ సంసారము అనేటువంటి ఈ సముద్రం నుంచి కూడా ఆ తల్లి మనల్ని తప్పకుండా ఉద్ధరిస్తుంది. ఇంత గొప్ప ఫలితాన్ని ఈ శ్లోకంలో పెట్టి మనకు ఆదిశంకరులు అనుగ్రహించారు. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని చదువుకుందాము. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. తర్వాతి భాగంలో మరొక శ్లోకానికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం శ్రీ మాతానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.